68వ ఎస్జీఎఫ్ ఇంటర్ స్కూల్ రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలు అండర్-11, అండర్-14, అండర్-17, అండర్-19 విభాగంలో జనవరి 22-23 తారీఖులో హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ రింకులో డాక్టర్ జక్కయ్య, ఫిజికల్ డైరెక్టర్, హైదరాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్ర రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ కు అనుబంధంగా వారు స్కేటింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. 68వ ఎస్జీఎఫ్ఐ పోటీలో పథకాలు సాధించి జాతీయ స్థాయి క్రీడాకారులకు ఎంపికైన స్కేటర్లకు చీఫ్ గెస్ట్ గాజుల రామారావు, కార్పొరేటర్ రావుల శేషగిరిరావు మెడల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా రావుల శేషగిరిరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల యొక్క కృషి, కోచ్ల యొక్క శిక్షణ వల్లే పిల్లలు పథకాలు సాధించారన్నారు. పోటీల్లో పాల్గొన్న స్కేటర్లందరికీ అభినందన తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం నుంచి స్కేటింగ్ పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. ఈ పోటీల్లో ఆర్ఎస్ఎఫ్ఐ నుంచి రిఫరీలుగా వచ్చిన సర్ఫరోజ్ ఖాన్, శ్రీరామ్, సత్యం, యాదయ్య, గిరి, రాజశేఖర్, హఫీజ్, ప్రత్యూష, గుండురాజు, శ్రీరామ్ మరియు ఇతర కోచ్లు నిర్వహించారు. ఇన్స్టిట్యూట్ స్కేటింగ్ రింకులో జాతీయుల స్కేటింగ్ పోటీని కూడా నిర్వహిస్తామని రింకు భాగస్వాములు చెప్పారు. గౌరవనీయులు కార్పొరేటర్ గారు శేషగిరిరావు గారిని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి వారిని ఆహ్వానించారు. చేయాలంటే ఇట్స్ ఎ గవర్నమెంట్ టోర్నమెంట్. It's a very important tournament. So lack of budget or something else, whatever it may be, but we are able to complete this because sake of the children. State level 11, 14, 17, 19 years boys skating tournament selections 25 కు చేసినటువంటి పిల్లలకు మా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ప్రత్యేకంగా పేరెంట్స్కు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నిజంగా కూడా టోర్నమెంట్స్ అంటే మేము ఎన్నో చూస్తుంటాం. పిల్లలు ఏదో పంపుతారు, వాళ్ళే ఆడుకుంటారు, వాళ్ళే వస్తారు పోతారు. కానీ స్కేటింగ్ టోర్నమెంట్ అట్లా కాదు. మీరు చాలా దగ్గరుండి, నేను కూడా చాలా దగ్గర నుంచి చూసిన పిల్లలకి ఎంత ఇంట్రెస్టింగ్ అంటే స్కూల్కు ఎంత ఇంట్రెస్ట్ పంపుతుందో దానికంటే ఇంట్రెస్టింగ్ టోర్నమెంట్ పంపుతుంటారు పిల్లల్ని. ఆ షూ లేసులు కట్టడం, సాక్స్లు వేయటం, రింగ్స్ అవి ఇవి ఏదో. నేను ఒకసారి మొన్న బొన్నగిరి జనగామ టోర్నమెంట్ పోయినప్పుడు మంచిగా తీసి మంచిగా ఎంత అంటే ముఖాన్ని కూడా పాలిష్ అట్లా చేయగానే వాటికి అంత మంచిగా పాలిష్ చేసి రింగ్స్, ఆ బేరింగ్స్, గీరింగ్స్ ఏమేమో చేస్తారు. అన్నీ ఒక టూల్ కిట్టే ఉంది వాళ్ళ దగ్గర కంప్లీట్ దానికి సంబంధించి. అందులో టోర్నమెంట్స్లలో కూడా దీంట్లో బాగా రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. యూనిఫామ్ దాంట్లో దాదాపు 20% ఉన్నట్టు, మిగతా 2% ఉంది ఇక్కడ సాధ్యం. దాంతోపాటు మీరు ఏదైతే ఈ టోర్నమెంట్ మరి ఇంత కష్టపడి రవికాంత్ గారు అయితే, మన శ్రీరామ్ గారు అయితే, ఇప్పుడు వీరు మన వంశీ గారు మాకు, తర్వాత జకే గారు, మరి వారు కూడా మా వాళ్ళు రిక్వెస్ట్ చేయగానే మీరు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ మీరు కూడా సపోర్ట్ చేసి మంచిగా ఇక్కడ ఈ ఏరియాలో మా ఏరియాలో మా త్రిపులాపూర్ కాన్ఫరెన్స్లో మరి ఈ ఏరియాలో ఈ గ్రౌండ్ ఎంచుకొని ఇక్కడ పెట్టినందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాంతోపాటు ఈ పిల్లలందరూ కూడా ఎవరైతే మెడల్ కొట్టినో వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో ఇంకా కూడా మీరు మంచిగా పైకి రావాలి. మేము కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మేము కూడా ఒక రిప్రజెంటేటివ్ కూడా మేము కూడా కార్పొరేటర్ తరాలు సాధించి మా గౌరవ ఎంపీ ఈటలాంటి గారు కూడా మీకు బీజేపీ పార్టీలో ఉన్న మీకు ఈటలాంటి గారు కూడా ఇక్కడ మన జకే గారు చెప్పారు, తెలంగాణ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సపోర్ట్ కూడా స్పోర్ట్స్ నుంచి మాకు వస్తుంది. ఈ యొక్క ఖర్చుతో కూడుకున్నట్టు మీకు తెలుసు సార్, దీనికి కొంచెం ఇబ్బంది అవుతుంది. మాకు ఏదేమైనా గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా సపోర్ట్ అవుతుంది చూడండి, తప్పకుండా సార్ మీకు లెటర్ ఇవ్వమని చెప్పిన రవికాంత్ గారు మీరు లెటర్ తీసుకోండి. ఆ లెటర్ తీసుకున్న దాని ద్వారా తెలంగాణ గవర్నమెంట్ నుంచి స్పోర్ట్స్కి సంబంధించి ఎన్ని స్పోర్ట్స్లో ఆ స్పోర్ట్స్లో తప్పకుండా స్కేటింగ్ కూడా తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ జరిగేటట్టు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఎందుకంటే ఇటువంటి అవసరం ఈ రోజున ఈ యొక్క స్పోర్ట్స్ అనేది ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి చాలా మంది కూడా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ బాగా డెవలప్ అయింది. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా బాగా ఈ స్పోర్ట్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ తీసుకున్నారు. తప్పకుండా ఎందుకంటే మన చిన్న దేశాలు ఈరోజు చూసినాం, పెద్ద టోర్నమెంట్స్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అయ్యేటప్పుడు ఆ కప్స్ చూసిన మామూలు మన ఆంధ్రప్రదేశ్ అంతా ఉన్న దేశాలు కూడా గోల్డ్ మెడల్స్ ఉంటాయి. మరి ఇంత పెద్ద దేశంలో మన గోల్డ్ మెడల్స్ అసలు ఉండనే ఉండవు, చాలా దూరాలను వస్తుంది ఎక్కడ ఉన్నదా అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తే తప్పకుండా భవిష్యత్తులో మనది కూడా గోల్డ్ మెడల్ అగ్రస్థానంలో ఉండే స్థాయికి తప్పకుండా ఎదగాలి. దాంట్లో మన పిల్లలు ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తూ
మరి పిల్లలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ఆశీస్సు, దాంతోపాటు నేను నిర్వాహకులు అందరూ కూడా కోచ్లకు వాళ్ళకు మీకు కూడా ప్రత్యేకంగా మీడియా వారికి ప్రత్యేకంగా పేరెంట్స్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ ఈ యొక్క అవకాశం నన్ను ఇచ్చినందుకు కూడా మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.